అసలు గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే సిటీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ఇటు టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. సో హైదరాబాద్ నగరంలో ఇటు ప్రయాణికులకు కండక్టర్లకు మధ్య ఉన్నటువంటి చిల్లర సమస్యకు చెక్ పెట్టే విధంగా ఏదైతే ఇటు క్యూఆర్ కోడ్ విధానంలో ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ఇటు జిల్లాలకు మాత్రమే ఏదైతే ఇటు క్యూఆర్ కోడ్ ద్వారా టికెటింగ్ విధానం ఉండేది. సో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 28 డిపోల్లోని 2200కు పైగా బస్సుల్లో అన్నింటిలో కూడా ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపుల విధానాన్ని టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను ఏదైతే బోరబండ నుంచి మెహదీపట్నంకు వెళ్ళేటటువంటి రూట్లో ఉన్నటువంటి బస్సులో ఉన్నాను. సో అసలు ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఏంటి కండక్టర్తో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో ఈ క్యూఆర్ కోడ్ విధానంలో టికెట్స్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనము బస్సులో ప్రయాణిస్తున్నాము. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఏదైతే నిత్యం కూడా దాదాపు లక్షలాది మంది హైదరాబాద్ నగర బస్సులు ఇటు ఏదైతే సిటీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఎంత మెట్రో వచ్చినా క్యాబ్ సర్వీసులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల నుంచి మొదలుకొని చిరు వ్యాపారాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఏదైతే సిటీ బస్సులనే ఆధారపడి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు చిల్లర సమస్య అనేది రెగ్యులర్గా ఉంటుంది. సో ఈ చిల్లర సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపించే విధంగా ఇటు టీజీఎస్ఆర్టీసీ ఏదైతే ఇటు ప్రయోగాత్మకంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే టికెట్ కూడా తీసుకుందాము. సో ఈ రూట్లో మనం ప్రయాణం చేస్తున్నాము. సో మాకు అమీర్పేట్ వరకు ఒక టికెట్ ఇవ్వండి. సో ప్రస్తుతం మనము క్యూఆర్ కోడ్లో ఆ టికెటింగ్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం ద్వారా ఏదైతే మనం ఎక్కడ వరకు ఇప్పుడు అమీర్పేట్ వరకు అని చెప్పాము. సో అమీర్పేట్ అనేది వరకు సో దానికి టికెట్ 20 రూపీస్ అవుతుంది. సో మనం స్కాన్ చేద్దాము. స్కాన్ చేసిన తర్వాత సో ఏదైతే టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి సైట్తో వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ టికెటింగ్ విధానం అంటే ముఖ్యంగా ఏదైతే రెగ్యులర్గా కూడా చిల్లర సమస్య అనేది వెంటాడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే క్యూఆర్ కోడ్ విధానంలో తీసుకున్నాము. సో రెగ్యులర్గా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి కండక్టర్ని అడిగి తెలుసుకుందాము. చెప్పండి అన్న, ఎట్లా ఉంది ఇంతకుముందుకి ఇప్పటికీ కొంత అంటే నిన్నటి నుంచి ప్రారంభించింది ఇది ఆర్టీసీ యాజమాన్యం. సో ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఏంటి? ఈ క్యూఆర్ కోడ్తోని చిల్లర సమస్య తీరింది. కండక్టర్గా మాకు కొద్దిగా మంచిగానే ఉంది. ప్లస్ ప్యాసింజర్ కూడా చిల్లర సమస్య లేదు. దీని క్యూఆర్ కోడ్ మంచిగానే పనిచేస్తుంది. దీంట్లో ఒక ప్రాబ్లం ఏముందంటే బండి రన్నింగ్లో బ్రేక్లు వేసినప్పుడు జర అటు ఇటు పోయినప్పుడు స్కాన్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఆ క్యూఆర్ కోడ్ వల్ల దీనివల్ల మంచిగానే కండక్టర్కైనా మంచి బాగానే ఉంది, ప్యాసింజర్ కూడా ఈజీగానే ఉంది అని అనిపిస్తుంది. పేమెంట్ వెంటనే అయిపోతుంది. ఆ పేమెంట్ తొందరనే అయిపోతుంది. స్కాన్ అవుతుంది, టికెట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్కాన్ మన అమౌంట్ ఇందుకు మన డిపార్ట్మెంట్కి రాగానే ఆటోమేటిక్గా వాళ్ళ టికెట్ వచ్చేస్తుంది. కూకట్పల్లి డిపోలో ఉన్నటువంటి మీ డిపోలో ఉన్న అన్ని బస్సులకి ఇది మా డిపోలో ఉన్న బస్సులకు నిన్నటి నుంచి అన్ని బస్సులకు ఈ క్యూఆర్ కోడ్ ఈ ఐటీమ్స్ ఇస్తారు. వీటితో క్యూఆర్ విధానంలో మేము డ్యూటీలు చేస్తున్నాం. ఇంతకుముందు జిల్లాకు వెళ్ళేటటువంటి బస్సుల్లో ఉండేది కదా ఇట్లాంటిది? అవును, ఇంతకుముందు డిస్టిక్ ఊళ్ళల్లో ఉండేది. నిన్నటి నుంచి మా సిటీలో కూడా దీన్ని పెట్టడం జరిగింది. దీనివల్ల చిల్లర సమస్య అయితే మా కండక్టర్ కొద్దిగా డ్యూటీ కూడా ఈజీగానే ఉంటుంది. సో కండక్టర్ కానివ్వండి ఇటు ప్రయాణికులకు కొంత చిల్లర సమస్య అనేది తీరుతుందని చెప్తున్నారు. మనం చూసాము ఏదైతే ఇటు యూపీఐ పేమెంట్ చేసి మనము టికెట్ తీసుకున్నాము. సో క్యూఆర్ కోడ్ ద్వారా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 2200కు పైగా బస్సులు ఉన్నాయి, సిటీ బస్సులు. నిత్యం కూడా దాదాపు ఇటు బస్సుల ద్వారానే దాదాపు 15 నుంచి 25 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా దాదాపు 28 డిపోలు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో 28 డిపోల్లో కూడా దీన్ని ప్రయోగాత్మకంగా టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. తొలి విడతగా ఇటు జిల్లాల్లో ప్రారంభించినప్పటికీ కూడా హైదరాబాద్లో ప్రారంభించడం కొంత కష్టసాధ్యమైనప్పటికీ కూడా సో ఇటు ప్రయాణికుల రద్దీ కానివ్వండి, ఇటు ప్రయాణికుల వెసులుబాటు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ఆర్టీసీ మాత్రము ఇవాటి నుంచి క్యూఆర్ కోడ్ విధానంలో ఏదైతే యూపీఐ చెల్లింపులను ప్రారంభించినటువంటి పరిస్థితి. సో దీని ద్వారా మాత్రం పూర్తిగా చిల్లర సమస్యకు అనేది కొంత పరిష్కారం లభిస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనము చూసాము ఇప్పటివరకు ఇటు గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, దాంతోపాటు ఇటు ఫోన్పే ఈ యాప్ల ద్వారా ఏదన్నా కూడా చెల్లింపు చేసుకునే విధంగా కూడా ఏదైతే టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ఇవాటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.